ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 5న పర్యావరణ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. 1972లో స్టాక్హోమ్లో గత 100-150 సంవత్సరాల్లో వస్తున్న అనేక పర్యావరణ మార్పులకి సంబంధించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికని చెప్పి వాళ్ళలో చైతన్యం కలిగించడానికి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1972 స్టాక్హోమ్లో చేసిన తీర్మానం తర్వాత 73 జూన్ 5వ తేదీన మొట్టమొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం 143 దేశాల్లో చేశారు. అప్పుడు వన్ ఎర్త్ అనే స్లోగన్ ఇచ్చారు. ఓన్లీ వన్ ఎర్త్ అని, ఒకే ఒక్క భూమి అని. దానికి కారణం ఏంటంటే ప్రపంచంలో మనం చూసినట్లయితే ఈ పర్యావరణంలో వస్తున్న మార్పులకి తర్వాత గ్లోబల్ వార్మింగ్ వచ్చింది, దాని తర్వాత పర్యావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది, ఫైనల్గా మనకి క్లైమేట్ చేంజ్ వచ్చేసింది. అందుకని గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఈ కండిషన్స్ అన్నీ ఇలా ఉండేసరికల్లా దాని గురించి ప్రజలకి తెలియజేయడం, అప్రమత్తం చేయడం, దాని తర్వాత దీన్ని రక్షించుకోవడానికి చేయవలసిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ సందర్భంగా స్లోగన్ మనకి ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమాటిక్ ఫర్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ఇచ్చారు. మనకి అంటే క్లైమేట్ చేంజ్ అనేదే మేజర్గా ఉంది. పూర్వం రోజుల్లో మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి తెలుసుకున్నాం. ఇలా ఈ రకరకాల ఎందుకు కావాల్సి వస్తుంది అంటే భూమి ఒక్కటే జీవం కలిగిన గ్రహం. సూర్య కుటుంబంలో కానీ లేకపోతే అంతరిక్ష మన పరిశోధనల వలన కానీ మరి ఏ భూమిని పోలిన గ్రహాల్లో కూడా జీవం ఉన్నట్లు మనకు కనిపించట్లేదు. భూమి మీద జీవం ఏర్పడడానికి ముఖ్య కారణం సూర్యుని నుంచి భూమి 9,30,00,000 మైళ్ళ దూరంలో ఉంటే సరిపడా వేడి వెలుతురు వస్తున్నాయి. అంతేకాకుండా భూమి మీద గాలి, నీరు, నేల ఉన్నాయి. ఇవన్నీ కలిసి జీవం ఏర్పడడానికి అవకాశం కలిగింది. భూమి 23.5 డిగ్రీలు వంగి సూర్యుడు చుట్టూ తిరిగి వస్తుంది. అంటే సూర్యుడి మీద భూమధ్య రేఖ నుంచి 23.5 డిగ్రీలు ఉత్తరానికి, 23.5 డిగ్రీలు దక్షిణానికి తిరుగుతుంది. అంటే 47 డిగ్రీలు సూర్యుడి యొక్క వేడి వెలుతురు భూమి మీద పడుతుంది. దీనివలన అధిక ఉష్ణోగ్రత 57 డిగ్రీల సెంటీగ్రేడ్ అటకామా అని చెప్పి ఆ ఎడారిలో మనకి 57 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డ్ అవుతుంది. అలాగే దక్షిణ ధ్రువం దగ్గర -87 డిగ్రీల సెంటీగ్రేడ్ రికార్డ్ అవుతుంది. ఈ ప్లస్ మైనస్ భూమి చుట్టూ శీతాకాలం, ఎండాకాలం, వర్షాకాలాలు ఏర్పడుతూ ఉన్న భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది భూమి ఏర్పడిన దగ్గర నుంచి జరుగుతున్నది. కొన్ని కోట్ల సంవత్సరాల కాలంలో వాటర్ సైకిల్, దాని తర్వాత ఆక్సిజన్ సైకిల్, కార్బన్ డైఆక్సైడ్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఇలా చాలా వరకు జరుగుతూ ఉండబట్టి వర్షాలు, వాటర్ సైకిల్ అంటే హైడ్రాలిక్ సైకిల్ అంటే సముద్రాల్లో నీరు ఎగిరి మేఘ రూపంలో వచ్చి భూమి మీద పడుతూ ఉంటే భూమి మీద ఉన్న రసాయనాలు అన్నీ కూడా, మినరల్స్ అన్నీ మళ్ళీ సముద్రంలోకి వెళుతుంటే సముద్రంలో నీరు 70% ఉంది, భూమి 30% ఉంది. సముద్రంలో నీరు 97%. ఇక మనకి ధృవాల దగ్గర దాంతో గ్రీన్ ల్యాండ్స్లో చూసినట్టయితే మంచు రూపంలో 2% ఉంది. మిగతా 1% మంచినీరు. అది వర్ష రూపంలోనూ గాలిలో ఉన్న వాతావరణంలో ఉన్న ఆవిరి రూపంలో కలిపి ఆ 1% మనకి పడుతుంది. అదొక్కటే మంచి నీరు మనకి.
మిగతాదంతా సముద్రపు నీరు, ఉప్పు నీరు. ఈ సైకిల్స్ ఇవాళ జరగడానికి కారణం ఏంటంటే భూమికి గల ఆకర్షణ శక్తి. మిగతా గ్రహాల్లో ఆకర్షణ శక్తి లేదు కాబట్టి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లేదు కాబట్టి అన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు మనం సెటిలైట్స్ ద్వారా వెళ్ళి చూస్తూ ఉంటే ఏ గ్రహంలో కూడా నీరు లేదు. పారే నీరు ఉంటేనే జీవం బతుకుతుంది. జీవం బతకడానికి కూడా -20°C నుంచి +122 మధ్యనే జీవం ఉంటుంది. మన మానవుల యొక్క శరీర ఉష్ణోగ్రత కూడా 37 డిగ్రీలు, 37 డిగ్రీల దగ్గర జరుగుతుంది. 37 టెంపరేచర్ కనుక పెరిగినట్లయితే జ్వరం వచ్చింది, అనారోగ్య పరిస్థితులు అంటాం. అలాగే భూమి అనాదిగా ఇకలాజికల్ బ్యాలెన్స్, ప్రకృతి సహజంగా ఉండే ఎన్వైర్మెంటల్ బ్యాలెన్స్ దీని వలన మనం చూసినట్లయితే సహజంగా ఉంది. కానీ గత 100-150 సంవత్సరాలలో మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాం. ఎప్పుడైతే పారిశ్రామికీకరణ ప్రారంభమైందో బొగ్గు, పెట్రోలు, డీజిలు భూమి నుంచి వెలికి తీసి వాటిని ఇండస్ట్రియల్గా ఉపయోగిస్తూ ఉండబట్టి మోటార్ వాహనాలు ఈ రోజుల్లో చాలా ఉపయోగిస్తున్నాం, డీజిల్, పెట్రోల్. దాంతో ఏమైందంటే గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోయింది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోయేసరికల్లా అది హీట్ రిటైన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. సూర్యరశ్మి నుంచి వచ్చే సూర్యకిరణాలలోని వేడిని అది గ్రహించుని ఇమ్ముడ్చుకుంటాయి. అందుకని ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన భూమి 15°C నుంచి 1.5 రైజ్ అయిపోయింది. ఈ 150 సంవత్సరాల్లో 1.5 యావరేజ్ నుంచి పెరిగిపోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే జీవం అంతా కూడా, ప్రతిదీ ప్రకృతి అంతా కూడా తన సహజ గుణము టెంపరేచర్ మీద ఆధారపడి ఉంది. అదే టెంపరేచర్లో వచ్చే మార్పే పర్యావరణంలో అనేక మార్పులకి కారణమవుతోంది. నీరు 0°C దగ్గర గడ్డగట్టి మంచుగడ్డగా అవుతుంది. అలాగే 100°C దగ్గర మరిగి ఆవిరి రూపంలో ఉంటుంది. ఈ భూమి ఫామ్ అయినప్పటి నుంచి ప్రకృతి అన్నది చెట్లు, చేమలు, జంతుజాలాలు, దాని తర్వాత పక్షులు, జలచరాలు, క్రిమికీటకాలు ఇవన్నీ చూసినట్లయితే ఒక టెంపరేచర్ అలవాటు పడున్నాయి. అవి టెంపరేచర్ మారితే మారుతూ ఉంటాయి. వృక్షాలు కూడా చూడండి, మనం చేలో పొలాల్లో నీరు లేదనుకోండి ఎండిపోతాయి, చెట్లు కూడా అలా ఎండిపోతాయి. అని వేడి వెలుతురుతో పాటు గాలిలోని కార్బన్ డయాక్సైడ్, నీటిలోని ఆక్సిజన్ అంటే H2O అంటున్నాం తీసుకుని వృక్షాలు ఎదుగుతున్నాయి. ఆ వృక్షాలను తినే జంతువులు, పక్షులు మిగతావన్నీ సర్వైవ్ అవుతున్నాయి. అందుకని వృక్షాలు సాధారణంగా ఫారెస్ట్ అన్నీ కూడా గాలిలోనే మొలుస్తున్నాయి, ఉంటున్నాయి. వాటి వేళ్ళు భూమిలో ఉన్నా అవి ఫౌండేషన్ లాగా బేస్మెంట్స్. కానీ ఒక వృక్షం కొన్ని వేల టన్నుల బరువు చేస్తోంది కాండం అంటే అది గాలిలో నుండి తీసుకున్న కార్బన్ డయాక్సైడు, నీటిలోంచి తీసుకున్న వాటర్ యొక్క ఆక్సిజన్, ఇవి తీసుకున్న హైడ్రోజన్, ఆక్సిజన్, దాంతో సూర్యరశ్మిలోంచి ఎనర్జీ తీసుకుని సోలార్ ఎనర్జీ, ఆ వేడి వెలుతురు నుంచి అవి డెవలప్ అవుతున్నాయి. దాని మీదే ఆధారపడి ఉంది. ఈ ఫారెస్ట్లు డెవలప్ అయినా సరే ఇవన్నీ కూడా మనకిది. ఈ మధ్య చూసినట్లయితే శాస్త్రజ్ఞులు పూనాలో వేడిని చూశారు. మనం తారు రోడ్లు విపరీతంగా వేసుకుంటున్నాం. తారు రోడ్డు మీద టెంపరేచర్ 57°C ఉంటుంది. మీరు ఎండాకాలం చూస్తారు, మీరు నడుస్తుంటే చెప్పులు కూడా మెత్తగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే టెంపరేచర్ థర్మామీటర్ని రోడ్డు పక్కన ఉన్న చెట్టు కిందకి తీసుకెళ్తే ఇక్కడ 57°C చూపిస్తుంది, అక్కడేమో అది 30°C చూపిస్తుంది. అంటే తార్ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ అలాగే బిల్డింగులన్నీ కూడా మనకి హీట్ని అబ్జార్వ్ చేసి సూర్యరశ్మి మళ్ళీ మనకి వెనక్కి ఇస్తున్నాయి, రేడియేట్ చేస్తున్నాయి. దీనివలన వాతావరణం కూడా వేడెక్కిపోయింది.
దాంతో ఎంత వేడిగా ఉన్నా చెట్ల ఆకులు చల్లగానే ఉంటాయి. చెట్ల ఆకులు మీరు ముట్టుకుని చూడండి, ఎండాకాలం బయట మనకేమో వేడిగా ఉంటాయి, కానీ చెట్ల ఆకులు చాలా చల్లగా ఉంటాయి, అవి వేడెక్కవు. అందుకని ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్లనే మనకి పర్యావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా చూసినట్లయితే మనకి వైల్డ్ ఫైర్స్ మీరు చూస్తున్నారు. దాంతో కొండల మీద కానీ లేకపోయినట్లయితే మన అడవుల్లోను వాటిల్లో ఎప్పుడు తరచూ చూస్తూ ఉంటాం ఫైర్ వచ్చేసి. ఎందుకని హీట్ టెంపరేచర్ బాగా పెరిగేసరికల్లా, క్రిటికల్ టెంపరేచర్ దాటేసరికల్లా అవి బర్న్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాతావరణం వేడెక్కుతుందో మనకి సీ లెవెల్స్ రైజ్ అవుతున్నాయి. సీ లెవెల్స్ ఎందుకు రైజ్ అవుతున్నాయి? ఎత్తైన పర్వతాల్లోనూ, ఉత్తర ధ్రువము, గ్రీన్ ల్యాండ్స్, దక్షిణ ధ్రువంలో ఉండే ఐస్ కరుగుతోంది. ఐస్ కరిగేసి నీటి రూపంలో వస్తుంది. ప్రతి డికేడ్కి 8 సెంటీమీటర్ల చొప్పున మనకి సీ రైజ్ అవుతూ ఉంది. అందుకని ఒకవేళ గ్రీన్ ల్యాండ్స్లో కానీ, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో కానీ ఉన్న ఐస్ అంతా కరిగిపోతే సుమారుగా 10 మీటర్ల ఎత్తున సముద్రాలు పైకి లేచే అవకాశం ఉంది. అయితే అలా ఎప్పుడు జరగదు, కానీ వాటిలో దీనికి కారణం ఏంటంటే మనకి గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్లో కూడా ఒకప్పుడు ఒక కారణం చెప్పుకున్నాం. దాంతో ఓజోన్ లేయర్, ఏదైతే ఓజోన్ లేయర్ ఉందో అది సూర్యుడి నుంచి వచ్చే ఆల్ట్రా కిరణాలని రక్షిస్తుంది. భూమి మీద ఉండే జీవాలన్నిటికీ, లైఫ్ అంతటికీ ఈ ఆల్ట్రా వైలెట్ కిరణాలు రాకుండా ఓజోన్ పొర రక్షిస్తుంది. అదే సమయంలో మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందో, వాతావరణంలో టెంపరేచర్ పెరుగుతుందో, ఈ పర్యావరణ సమస్యలు చాలా వరకు వచ్చాయి. క్లైమేట్ చేంజ్ చాలా ఏర్పడుతుంది. అంటే వర్షాలు రాకపోకలు మార్పు వచ్చేసింది. దాని తర్వాత ఆరోగ్యం, మనుషులది కానీ జంతువులది కానీ ఎనీ జీవాల యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. అంతేకాదు నీటి లభ్యతతో చాలా తేడా, ఎండిపోతుంటాయి చెరువులు అన్నీ ఎండుతున్నాయి. నీటి మన ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ఎస్టిమేషన్ ప్రకారం రానున్న దశాబ్ద కాలంలో 330 కోట్ల మందికి మంచి నీటి సదుపాయం దొరకడం చాలా కష్టం, లభ్యత చాలా కష్టం. ఎందుకంటే నీరంతా మళ్ళీ ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నాం, లానినో ఎల్నినో అని. సముద్రాలు, పసిఫిక్ మహాసముద్రం భూమధ్యరేఖ ప్రాంతంలో 1 డిగ్రీ పెరిగిపోయింది దాని ఉష్ణోగ్రత. పెరిగేసరికల్లా దాన్ని అంటి పెట్టుకుని ఉన్న గాలి వేడెక్కి, రెండోది వేడి వలన సముద్రపు పై ఉపరితలం నీరు ఎగిరి ఆకాశంలో పైకి మేఘాలు వెళ్ళిపోతుంటాయి. సాధారణంగా 2-3 కిలోమీటర్ల ఎత్తులోనే మేఘాలు ఉంటాయి. అలాంటిది ఎప్పుడైతే వేడి బాగా పెరుగుతుందో మేఘాలు ఇంకా పైకి వెళ్ళిపోతాయి, 5-6 కిలోమీటర్లు ఎత్తుకు వెళ్ళిపోతాయి. అందుకని అవి పడవలసిన చోట్ల వర్షం పడదు. భూమి మీద వేడెక్కిపోయి ఉంటుంది. వేడిగా ఉంటే మేఘాలు అక్కడ చల్లబడి వర్షించవు. అందుకని మేఘాలు కూడా వర్షం పడాలి అంటే క్లైమేట్లో చేంజ్ వచ్చేసింది కాబట్టి పడే చోట ఏమో పడకుండా అయిపోతాయి, అక్కర్లేని చోట మళ్ళీ వర్షాలు పడిపోయే అవకాశం ఉంది. అలాగే ఫారెస్టులు తగ్గిపోయినాయి. ఒకప్పుడు మనకి 422 చెట్లు ఉండేది ప్రతి మనిషికి. ఈ రోజున 28-29 చెట్లకి తగ్గిపోయింది. మనం చెట్లు పెంచట్లేదు. అందుకని మిస్యూజ్ చేస్తున్నాం అన్నిటిని. పర్యావరణం దీనిలో మిస్యూజ్ చేయడం జరుగుతుంది. పర్యావరణంకి జరిగే అనర్థాల్లో ముఖ్యమైనది ఒకటి ప్లాస్టిక్, జనరల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్టు. దాని తర్వాత మనం డంప్ యార్డ్లు కూడా చాలా వరకు ప్రాబ్లంని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే పొలాల్లో పంటల మీద కూడా ప్రభావం చూపిస్తోంది. వేడి ప్రభావం, నీటి ప్రభావం తగ్గిపోబట్టి లేమి వలన వేడి పెరిగింది, నీటి యొక్క సోర్సెస్ తగ్గిపోతున్నాయి. దానివలన అగ్రికల్చర్ దేమీ తేడా. దాంతో పండిన పంటల్లో నాణ్యత ఉండట్లేదు, నాణ్యత లోపాలు చాలా ఉంటున్నాయి. దాంతో తప్పలు ఎక్కువ పెరిగిపోతున్నాయి.
అందుకని ఈ ప్రాబ్లం పర్యావరణ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి దానిలో. అంతేకాకుండా మనకి నీరు ఎప్పుడైతే ఉండదో వ్యవసాయం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. దాని తర్వాత నీటి లేమి వలన మీకు ప్రాణులకు కూడా చాలా నష్టం, దొరకవు. అందుకని ఈ మధ్య చూస్తున్నాం పులులు ఇవన్నీ అడవుల్లోంచి ఎందుకు వచ్చేస్తున్నాయి, ఏనుగులు ఇవన్నీ అంటే అడవులేమో తగ్గిపోయినాయి, అడవులకేమో మన గ్రామాలు కొట్టేసి గ్రామాలను ఎక్స్టెండ్ చేసేసుకుంటున్నాం. చేసేసరికల్లా వాటి యొక్క లోకల్ కండిషన్స్ తగ్గిపోయి ఈ జంతువులు కూడా జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. అందుకని వచ్చేసరికల్లా పెరిగిపోతున్నాయి నీళ్లు. అందుకని వాటర్ సైకిల్ దెబ్బతింది, వర్షాలు సరిగ్గా పడట్లేదు. ఒకవేళ పడినా ఒకరోజే 10 గంటల్లోనే సంవత్సరం కాలం పడే వర్షం అంతా పడిపోతాం. దానివలన నదులు పొంగుతున్నాయి, దాంతో గట్లు తెగిపోయి కాలువలు సరస్సులు వీటిల్లో తేడా వచ్చేసి దానిలో జరుగుతుంది. అందుకని ఈ పర్యావరణ అనర్థాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసుకోవడానికే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికని చెప్పి మనం దీనిలో చూస్తున్నాం. దీనికి ఏం చేయాలి అంటే గ్రీనరీని పెంచాలి. ప్రతి వాళ్ళు చెట్లను పెంచాలి. చెట్లను అంటే ఏదో మామూలు మనం కూరగాయలు ఇలా వేసుకునేదే కాదు, పెద్ద వటవృక్షాలు లాంటివి, పెద్ద చెట్లు ఏవైతే ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయో అలాంటి చెట్లు పెంచవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ అంటున్నాం. ఎనర్జీ అన్నది చాలా ముఖ్యం. అందుకని మనం ఎప్పుడైతే పెట్రోలు డీజిలు బొగ్గు ఇవన్నీ ఉపయోగిస్తున్నామో వాటి బదులు మనం సోలార్ సెల్స్ ద్వారా, ఎందుకంటే సూర్యుడి నుంచి ప్రతి స్క్వేర్ మీటర్కి 6.2 వాట్స్ వస్తూ ఉంటుంది ప్రతి గంటకైనా. వాటిని ఉపయోగించి సోలార్ సెల్స్ దాంతో విండ్ మనం గాలి ఎక్కడైతే వస్తూ ఉంటుందో, గాలి వీస్తూ ఉంటుందో అక్కడ విండ్ జనరేటర్స్ పెడితే ఎలక్ట్రిసిటీ. దాంతో మనకి హైడ్రో ఎలక్ట్రిక్, ఎప్పుడైతే వరదలు ఇవన్నీ వస్తుంటాయో చాలా చోట్ల నదులకి వాటికి నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో దాన్ని. ఈ మధ్య చాలా వరకు సముద్రంలో అలలు కూడా 365 రోజులు 24 గంటలు వస్తూ ఉంటాయి కాబట్టి 24/7 365 డేస్ వస్తూ ఉంటుంది కాబట్టి అలల నుంచి కూడా విద్యుత్ తీయడానికని చెప్పి ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా ఒక్కసారి విద్యుత్తుని కనుక మనం తయారు చేసుకుంటే మన యంత్రాలన్నింటినీ నడపగలం. రెండోది, ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ బర్నింగ్ వలన మనకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది, దాన్ని తగ్గించుకోవాలి. 400 ppm అన్నారు. ఒకప్పుడు భూమి ఫామ్ అయినప్పుడు 90 ppm ఉండేది, అది స్లోగా 170, 200, 300, ఇప్పుడు 400 దాకా వెళ్ళిపోయింది. పార్ట్స్ పర్ మిలియన్ అని చెప్పి కార్బన్ డైఆక్సైడ్ దానిలో ఉండే కార్బన్ దీనిలో అంటే కార్బన్ సింక్స్ తీసుకురావడం, కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలు చేయాలి. రీసైక్లింగ్, స్టోరింగ్, కార్బన్ స్టోరింగ్ అన్నది కావాలి. దాంతో ఆక్సిజన్ కంటెంట్ కూడా తగ్గిపోతుంది. సో ఆక్సిజన్ని కూడా మనం మళ్ళీ న్యాచురల్ లెవెల్కి తీసుకురావాలి. ఇవన్నీ చేయాలంటే ప్రజలు భాగస్వామ్యం అయితేనే మళ్ళీ పర్యావరణాన్ని మనం సరైన సక్రమ మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇకలాజికల్ బ్యాలెన్స్ తీసుకురావడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత చాలా వరకు మనం చేసినప్పుడు ఇవన్నీ మనం ఈ సోలార్, విండ్ పవర్ మనం ఎక్కువగా ఉపయోగించుకోవడం, హైడ్రల్ పవర్ ఉపయోగించుకోగలం. దాని తర్వాత ఇంకా మనం చూస్తే ఈ ప్లాస్టిక్ డంపింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ అన్నదాల్లో చేయాలి. చాలా వరకు ఇప్పుడు వేస్ట్ నుంచి కూడా వేస్ట్ టు ఎనర్జీ అని చెప్పి ప్లాంట్స్ పెడుతున్నారు. అసలు వేస్టే తగ్గించుకుంటే పోతుంది, వేస్ట్ తగ్గింది. రెండోది ప్లాస్టిక్ అన్నది ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ప్లాస్టిక్ ఏమిటి అంటే చాలా సన్నటి ప్లాస్టిక్, ఇది కూడా 5 kgs 10 kgs మోయగలదు. రెండోది ప్లాస్టిక్ లాస్ట్ లాంగ్, దాంతో శుభ్రంగా ఉంటుంది. ప్లాస్టిక్ ఉపయోగించడం కూడా తేలిక. అందుకని మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ ఉపయోగిస్తున్నాం. వాటితోనే అనర్థాలు ఎక్కువ అవుతున్నాం. రీసైకిల్ చేయగలిగే కెపాసిటీ కావాలి. సాధారణంగా 5 to 10% కంటే రీసైకిల్ చేయటం లేదు. దాంతో ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా తీసుకెళ్ళి సముద్రంలో డంప్ చేయబట్టి
మనకి జలచరాలు ఏవైతే ఉంటాయో సముద్ర జలాలు అవి తిని వాటిని మళ్ళీ మనం రీయూజ్ చేస్తే మన శరీరంలో కూడా వస్తుంది. దాని తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో మనం చూసినట్లయితే ఈ జంతువులు ప్లాస్టిక్ తిని దాంత మానవ రహితం లేని ఐలాండ్స్లోకి చూస్తే చాలా జంతువులు చనిపోతే వాటి అస్థిపంజరాల్లో ఇంకా ప్లాస్టిక్ కనిపిస్తుంది. అంటే అవి ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయని తెలుస్తుంది. ఇలా ఆవులు తినేస్తుంటే చనిపోతే వాటి పొట్టల్లోంచి ఎంత వస్తుందో మనం చూస్తున్నాం. అందుకని ఈ రకంగా ప్లాస్టిక్ ఎడల శ్రద్ధ ఉపయోగించాలి. వాటి డిస్పోజల్ చాలా అవసరము. అందుకని ఈ మధ్య చాలా వరకు గవర్నమెంటు కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఈ వేస్ట్ రీసైక్లింగ్ దానికి తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని మానవ ప్రయత్నం ఉన్నట్లయితే పర్యావరణాన్ని తిరిగి మనం గాడిలో పెట్టగలిగినట్టే రీసైకిల్ చేయడానికి మన హ్యాబిట్స్లో మార్పు రావాలి, లైఫ్ స్టైల్లో మార్పు రావాలి. మనం అన్నీ చేయగలిగినప్పుడు చాలా చక్కగా చేయగలం. అందుకనే ఈ సంవత్సరం మనకి పర్యావరణ దినోత్సవం సందర్భంలో ఇన్స్పైర్డ్ బై నేచర్, అంటే నేచర్ మనకు చేసేది ఫర్ క్లైమేట్ అండ్ ఫర్ ది ఫ్యూచర్. అంటే మనం తెలుగులో చేసినట్టే వాతావరణం మార్పుపై మనంత దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వాతావరణం అనేసరికల్లా ఈ చాలా క్లైమేట్ చేంజ్ దీనిలో చాలా అనర్థాలు కలుగజేస్తున్నాయి. జనజీవనం అతలాకుతలం అయిపోతుంది, దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఆరోగ్య పరిస్థితుల్ని వీటిని మనకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన పరిసరాలు చాలా అవసరం. అలాగే స్వచ్ఛమైన ఆహారం కూడా. ఈ మధ్య మనం ఫుడ్ పాయిజనింగ్ చూస్తున్నాం చాలా వరకు. అందుకని వీటి మీదకు శ్రద్ధ పెట్టాలి, వేస్ట్ మేనేజ్మెంట్ పెట్టాలి. ప్రతి వ్యక్తిగతంగా వీటి మీద శ్రద్ధ పెట్టినట్లయితే పర్యావరణం ఎడల అవగాహన కలగజేసుకున్నట్లయితే మనం పునరుద్ధరించడానికి మనం ఎప్పుడైతే 1973లో దేర్ ఈజ్ ఓన్లీ వన్ ఎర్త్ అని ఇచ్చిన దానికి మనంతా కూడా కట్టుబడి చేయగలుగుతాం. ప్రిజర్వ్ అవర్ ప్లానెట్ ఎర్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.